తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి తీసుకున్న నిర్ణయాలతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోతోందండి. ముఖ్యంగా నాయకులు అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు లోకేష్ కావచ్చు. పార్టీ పరంగానే కాదు, రాష్ట్రంలో వాళ్ళు ఒక ముఖ్యమంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజామోదం పొందుతున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సాధారణంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రోటోకాల్ నాకు ఇవ్వలేదు, లేకపోతే నన్ను ఎమ్మెల్యేగా గుర్తించలేదు, లేకపోతే నన్ను ఎంపీ నన్ను చూడకుండా పక్కకు తోసేశారు, లేకపోతే నేను ఫలానా నాయకురాల్ని, లేకపోతే ఫలానా నాయకుడిని, నాకు చాలా అవమానం జరిగింది, నన్ను సెక్యూరిటీ తోసేసింది, నన్ను పట్టించుకోలేదు, ఇలాంటివన్నీ వింటూ ఉంటామండి. నిజంగా మనం ఒక చోటకి వెళ్ళాలి అనుకుంటే, మనం ఆ కార్యక్రమానికి హాజరు కావాలంటే ఇవేవి పట్టించుకోకూడదు. మన ధ్యేయం ఏముండాలి? మనం వెళ్ళామా, అక్కడ మనం కలిసామా, అందులో ఆ కార్యక్రమంలో పాల్గొన్నామా లేదా, మనం చెప్పాలనుకున్నది చెప్పామా లేదా, అంతవరకే ఉండాలి. మన వల్ల ఎప్పుడూ కూడా ఏ పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, ఏ నాయకుడికి చెడ్డ పేరు రాకూడదు. అదే నిన్నను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి వచ్చినప్పుడు నన్ను కూడా ఒక్కొక్కసారి సెక్యూరిటీ, నేనెవరో తెలియదు వాళ్ళకి, నన్ను పక్కకి తోస్తారు. అప్పుడు నేను ముఖ్యమంత్రిని కదా, నన్ను తోసేశారు కదా అని నేను ఫీల్ అవ్వకూడదు. కాబట్టి ఇక మీదట ఏ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ నాకు ప్రోటోకాల్ లేదనో, లేదు నన్ను పక్కకి తోసేశారనో, లేకపోతే కుర్చీ వేయలేదనో, లేకపోతే ఆ జెండా సరిగా లేదనో, లేకపోతే ఫ్లెక్సీలో నా ఫోటో లేదనో, నా పేరు లేదనో, లేదు ఇన్విటేషన్లో నా పేరు లేదనో, ఇలాంటివి ఏవి నాకు చెప్పొద్దు, నా చెవులకి చేరద్దు, నేను చూడను, వినను, నేను పట్టించుకోను, ఇలాంటి విషయాలు నా దగ్గరికి తేవద్దు. పార్టీ ముఖ్యం, మీ పదవులు ముఖ్యమే కావచ్చు, కానీ పదవుల కంటే ప్రజాసేవ ముఖ్యం నాకు. ఇవన్నీ కాదు, మనకి వాళ్ళు గౌరవం ఇచ్చారా లేదా, లేకపోతే మన పక్కకి తోసేసారా, ఇవి కాదు. నేనేం చేయాలనుకున్నానో అది చేస్తాను, మీరు కూడా పని మీదే దృష్టి పెట్టండి అని చాలా గట్టిగా చెప్పారండి. ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు, జనసేనకి తెలుగుదేశానికి మధ్య ఈ గొడవలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టలేదనో, లేకపోతే పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టలేదనో, లేకపోతే వాళ్ళ పేర్లు రాలేదనో, లేకపోతే నేను జనసేనలో చాలా ముఖ్యమైన వాడిననో, లేకపోతే నేను తెలుగుదేశంలో చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాననో, ఇవేవీ వద్దు. మనం కూటమిలో ఉన్నాము, సజావుగా కలిసి పని చేయాలి, ముందుకెళ్ళాలి. 29 ఎన్నికలే లక్ష్యంగా మనం ఉండాలి. 29లో ఇంతకంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందండి. సో ప్రతి ఒక్కళ్ళు, అటు తెలుగుదేశం కానీ, ఇటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని, పాటిస్తారని ఆశిద్దాం.